వెల్కమ్ టు మై ఛానల్ సరళ కుంచాల 1 2 3 ఈ రోజు మనం టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఈజీగా సింపుల్ గా టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఆనియన్, మిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా దీంట్లోనే ఉంది. కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, ఇవన్నీ మసాలాకి సంబంధించిన చెక్క, లవంగా, ఇలాచీ ఉంటాయి కదండి అవి, సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి. ఓకే అండి, ఇది చేసడానికి నేను ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. దీనికి 2 గ్లాస్ వాటర్. ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకున్నాం స్టవ్ మీద. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి. మనం దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అయితే లైట్గా వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. సో నేను అన్ని గరం మసాలాకి ఏవైతే ఉంటాయి, చెక్క, లవంగా, ఇలాచి, అవి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం మనం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఫ్రై అవుతుంది, ఆనియన్ అవన్నీ. ఇప్పుడు మనం దీంట్లో అల్లం ఒక స్పూన్ తీసుకుంటాను, సరిపోతుంది. దీంట్లో మనం సాల్ట్ వేసుకున్నామండి. రైస్ కూడా మనం దీంట్లో వేసుకుంటాం కాబట్టి దానికి సరిపడింది. నేనైతే సరిపడినంత కావాలంటే మీకు సరిపడినంత వేసుకుంటాం. ఇది ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి. ఓకే అండి, చూడండి ఇక్కడ టమాటా ఫ్రై అవుతుంది. మనం దీంట్లో మసాలాస్ వేసుకున్నాం. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నానంటే ఇప్పుడు దీంట్లో నేను లైట్గా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుతున్నాను. దీనికి ఏమి ఎక్కువ
ఇచ్చాను. నేను ఆ గ్లాస్ తోటి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఫస్ట్ దీన్ని కొంచెం కలిపేసుకున్నాం. నెక్స్ట్ చేసుకుందాం. మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ ఓకే అండి. ఇప్పుడు మనం 1 కప్ వాటర్, ఇంకొక 1 కప్ వాటర్ వేసుకుందాం. ఇవ్వాలి. దీన్ని ఒక 10 minutes ఇంకొక 5 minutesలో మనకి రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే అండి, వాటర్ మొత్తం ఇంకిపోయాయి, ఉడికిపోయింది. ఒక 2 minutes ఇంకా మనం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 2 minutes స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఓకే అండి, చూద్దాం ఇది ఎంతవరకు అయిందో. ఓకే అండి, మన రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, మన రైస్ రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, నేను ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ప్లేట్లోకి టమాటా రైస్ తీసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు నేను రైతా కూడా చేసి రెడీగా పెట్టేసుకున్నాను, పెరుగు రైతా. ఇప్పుడు ఈ పెరుగు రైతా ఇంకా ఈ టమాటా రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ టమాటా రైస్ తయారు చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.